ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుడు ఆవిర్భవించారు. ఆ దత్త జన్మ పర్వ విశేషాలని ఎలా విశ్లేషించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. మాలాం కుండీంచడవరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి జ్ఞానావతారం దత్తావతారం. సాధారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తినట్టుగా, శంకరుడు అనేక అవతారాలు ఎత్తినట్టుగా మన కథల్లో పురాణాల్లో కనబడతాయి. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమైక్యంగా ఏకైక అవతారం శ్రీ దత్తావతారం. శ్రీమద్భాగవతంలో ఏకవింశతి అవతారాలు 21 అవతారాల్లో చెబుతూ దత్తావతారాన్ని కూడా 6వ అవతారంగా చెప్పారు. బ్రహ్మాండ పురాణము ఇతర పురాణాల్లో ప్రత్యేకంగా దత్తాత్రేయ అవతారానికి సంబంధించిన విశేషం చెప్పారు. ఈ దత్తప్రభువు యొక్క అవతారము కృతయుగానికి సంబంధించినది. ఈ కృతయుగంలో అత్రి అనసూయలో అనేటువంటి భార్యాభర్తలు ఉండేవారు. బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు అత్రి మహర్షి, త్రివిధమైనటువంటి తాపాలు పోగొట్టుకున్నవాడు. అటువంటి అత్రి మహర్షి అనసూయాదేవిని వివాహం చేసుకొని దీర్ఘకాలం తపస్సు చేసి సంతానం కలక్కపోతే భార్యతో కూడి ఇటు భార్య అటు భర్త ఇద్దరూ కూడా అత్రి అనసూయలు తపస్సు చేశారట. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకు సంకల్పం చేశారేంటంటే, నాకు ఉత్తమమైనటువంటి భగవంతుడు స్వయంగా నాకు సంతానంగా కలిగేవారు నాకు ప్రత్యక్షమవుగా అని తపస్సు చేశాడు. తీరా తపస్సు చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చేశారట. అప్పుడు అత్రి మహర్షి అడిగాడు, అయ్యా ఇదేమిటి, ఏమన్నా బాగుందా? నాకు సంతానాన్ని అనుగ్రహించి ఒక దేవతను నమ్మంటే ముగ్గురు వరుసగా వచ్చారేంటంటే, అప్పుడు త్రిమూర్తులు ఒకేసారి మాట్లాడారట అత్రి అనసూయలతో, మా ముగ్గురు మధ్యలో భేదం లేదయ్యా, మమ్మల్ని ఎవరు తలుచుకున్నా ముగ్గురు పలుకుతాము, కనుక ఇప్పుడు నువ్వు త్రివిధ తాపాలు పోగొట్టుకున్నటువంటి అత్రి మహర్షివి కనుక నిన్ను అనుగ్రహించడానికి వచ్చాము అని అత్రి మహర్షికి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమాహార రూపంగా సమైక్యంగా దత్తాత్రేయ స్వామిగా అవతరించారు. ఇది దత్తావతారం. ఇది కృతయుగంలో సంబంధించిన విషయం. అయితే మళ్ళీ ఆ కలిగినటువంటి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 రూపాల్లో వస్తే వారు తన సంతానం అయిపోతే మళ్ళీ లోక వ్యవహారాలు జరగాలి కదా. బ్రహ్మగారు సృష్టి చేయాలి, విష్ణుమూర్తి వ్యవహారం చేయాలి, శంకరుడు లయం చేయాలి. ముగ్గురు ఇక్కడే ఉండిపోతే కష్టమని తమ యొక్క చైతన్యాన్ని ఏకరూపంగా మార్చుకున్నారట. అందుకనే ఏకముఖ దత్తాత్రేయుడు అంటారు. మామూలుగా దత్తాత్రేయ స్వామికి 3 ముఖాలు చూస్తాం. ఏకముఖ దత్తాత్రేయుడు మనకు ఉపాసనలో చెప్తారు. ఏమిటంటే, బ్రహ్మగారు తనలో ఉండేటువంటి తేజస్సుని విష్ణుమూర్తిలో స్థాపన చేసి తాను చంద్రుడిగా వెళ్ళిపోయాట. శంకరుడు తనలో ఉండేటువంటి శివ చైతన్యాన్ని ఆ విష్ణుమూర్తిలో స్థాపన చేసి ఆయన దుర్వాస మహర్షిగా వెళ్ళిపోయారట. కనుక ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ స్వామి రూపంలో 3గా వచ్చి 3గా వెళ్ళారు. ఎవరు? బ్రహ్మగారు చంద్రుడిగా మారాడు, విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా ఉండిపోయాడు, శివాంశ బ్రహ్మాంశ కూడా ఆయనలో కలిసింది. కనుక 3 మూర్తులు ఏకమూర్తిగా శ్రీదత్త ప్రభువుగా అత్రి అనసూయల దగ్గర ఉన్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, దత్తావతారంలో ఉండే గొప్పతనం ఏంటంటే, ప్రతి అవతారానికి పుట్టడము అవతార సమాప్తి కనబడుతుంది. కానీ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రలో అవతారం ఎత్తటమే కానీ అవతార సమాప్తి లేని ఏకైక అవతారం. అంటే అప్పుడు కృతయుగంలో ఉన్నటువంటి స్వామి, అవతరించిన స్వామి ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు, సర్వకాల సర్వావస్థల్లో ఉంటారు. పిలిస్తే పలికేటువంటి వ్యక్తి దత్తాత్రేయ స్వామి. కనుక సర్వయుగాలలో సర్వకాలాల్లో జ్ఞానానికి సంబంధించిన అవతారం, కేవలము శుద్ధమైనటువంటి జ్ఞానావతారం దత్తావతారం. అటువంటి దత్తావతారం ఈరోజు మనం తలుచుకోవడం చాలా విశేషం. ఇది దత్తావతారకు సంబంధించిన ప్రాథమిక విషయం. గురువుగారు, ఆది గురువుగా పరమ గురువుగా దత్తాత్రేయుని ఆరాధించడంలో అంతరం ఏమిటి? మామూలుగా అందరూ చెప్పుకునేది గురువారం నాడు స్వామి అవతరించారని, గురువారం కనుక గురువుగా పరమాత్మని భావన చేశారని. సాధారణంగా ప్రతి భగవంతుడి యొక్క అవతారాల్లో కూడా విద్యకి, జ్ఞానానికి, తత్వస్థితికి సంబంధించిన అవతారాలు ఉంటాయి. శంకరుడికి దక్షిణామూర్తి జ్ఞానరూపం. అట్లాగే దత్తాత్రేయ స్వామి అవతారం పూర్తిగా జ్ఞానాత్మక అవతారం. లోకంలో ఎవరికైతే అజ్ఞానం బాగా పెరుగుతుందో అజ్ఞానం పోగొట్టడానికి, అజ్ఞానాన్ని నుంచి జ్ఞానం వైపు వికసనం కలిగించడానికి పరమాత్మ గురువుగా కనబడతారు. లోకంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా గురువుగా దత్తాత్రేయ స్వామిగా మనకు కనబడతారు. మొట్టమొదటిగా పరశురాముడికి గురువుగా స్వామి మనకు కనబడతాడు.
ప్రహ్లాదుడికి గురువుగా కూడా స్వామి మనకి చరిత్రలో పురాణాల్లో కనబడతారు. దేవీ భాగవతంలో ప్రహ్లాదుడికి అజ్ఞానం పెరిగితే అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్ని వికసించి తత్వోపదేశం చేసింది పరమాత్మే అంటారు. కార్తవీర్యార్జునుడికి కూడా భారతంలో ఉన్న కథ. కార్తవీర్యార్జునుడికి అహంకారం పెరిగి యమదగ్ని కుమారుడు పరశురాముడితో విభేదిస్తే అప్పుడు అతనికి శక్తి కావాలని చెప్పి పరమాత్మ గురించి తపస్సు చేసినట్టు దత్తాత్రేయ స్వామి కోసం తపస్సు చేస్తే దత్తాత్రేయ స్వామి జ్ఞానాన్ని తత్వాన్ని ఉపదేశించినట్టుగా, అట్లాగే అలర్కుడు అనేటువంటి మహారాజు అలర్కుడు అనేటువంటి చక్రవర్తికి జ్ఞానాన్ని బోధించినట్టుగా కనబడుతుంది. సర్వకాల సర్వావస్థల్లో జ్ఞానాన్ని వృద్ధి చేయడానికి పరమాత్మ గురువుగా ఉపయోగపడ్డారు కనుక గురు దత్తమూర్తి అని లోకంలో వ్యవహారం. అనేక మంది పరమాత్మ ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి సందర్భం మనకి కనబడుతుంది. ఇప్పటికి కూడా హిమాలయ పర్వతాల్లో గంభీరంగా తాను జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నట్టుగా, అక్కడికి వెళ్ళి తపస్సు చేసి సాధన చేసేవారికి జ్ఞానాన్ని ఉపదేశించినట్టుగా మనకి అనేక గ్రంథాల్లో కథల్లో కనబడతాయి. కనుక గురుతత్వమే దత్తాత్రేయ తత్వంగా భావన చేయాలి. గురువు అంటే దత్తాత్రేయుడే. గురువుగారు కారణజన్ముడిగా దత్తాత్రేయుడు జన్మించాడు. అటువంటి దత్తుడు ఎన్ని అవతారాల్ని దాల్చాడు? లోకంలో అనేక కథలు వ్యాప్తంలో ఉన్నప్పటికీ కూడా యథార్థంగా పురాణ ప్రశస్తిలో మనకి శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి అవతారాలు 3 దత్తావతారాలు. మొట్టమొదటగా మనం అనుకున్నప్పుడు అత్రి అనసూయలకి సంతానంగా కృతయుగంలో స్వామి జన్మించారు. ఆ తర్వాత కలియుగంలో జీవుల్ని ఉద్ధరించడానికి మన తెలుగు ప్రాంతంలో పిఠాపురం అనేటువంటి మహాక్షేత్రంలో పాదగయా క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తమూర్తి అవతరించారు. మన తెలుగువారికి దత్త సంప్రదాయంలో చాలా విశేషమైన ప్రాధాన్యత ఉన్న క్షేత్రాలు 2 ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోదగింది పిఠాపురం. పిఠాపురం అనేటువంటి క్షేత్రంలో ఒక బ్రాహ్మణ దంపతులకి స్వామి జన్మించారు. ఆ దత్తాత్రేయ స్వామి 2వ అవతారం పేరే శ్రీపాద శ్రీవల్లభులు. చాలా విచిత్రంగా చెప్తారనమాట. శ్రీపాద శ్రీవల్లభులు అంటే తల్లిదండ్రులు పితృదేవతల యొక్క కార్యం చేస్తూ వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఆబ్దికంట తద్దినానికి వంట చేస్తుంటే మధ్యాహ్న సమయంలో స్నానానికి వెళ్ళాడు యజమానురాలు ఇంటి ఎదురుగా ఒక అవధూతగా వచ్చినటువంటి ఒక వ్యక్తి అమ్మ ఆకలి అవుతోంది ఆహారం పెట్టమంటే ఆ వండిన పదార్థాన్ని తీసి అతనికి పెట్టేసిందిట. ఏది ఆబ్దికం కోసం పెట్టినటువంటి పదార్థాన్ని పెట్టిందట. ఆయన చాలా సంతోషపడ్డారు. ఇంటికి భర్త స్నానం చేసి వచ్చిన తర్వాత భర్తతో చెప్పింది, అయ్యా ఇంటికి ఈరోజు అతిథిగా ఒక అవధూత వచ్చారు, ఆయన చూస్తే నాకు ఎందుకో భగవంతుడిని చూసినట్టు అనిపించింది, ఈ వండిన పదార్థం అంతా ఆయనకి పెట్టేశానంటే చాలా మంచి పని చేశావు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడే మన అనుగ్రహించడానికి వచ్చారు. పితృదేవతలకి మనం ఏదైతే ఈరోజు మనం ఆహారం పెట్టాలనుకున్నామో అది భగవంతుడే స్వయంగా వచ్చి చెప్పారు అంటే ఆ భగవంతుడు స్వప్నంలో కనపడి దత్తాత్రేయ స్వామి అమ్మా ఏం కావాలి నీకు అని అడిగితే నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు కనుక నువ్వు నా కుమారుడుగా రమ్మంటే ఆ కృతయుగంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి కలియుగంలో పిఠాపురం అనేటువంటి పవిత్ర క్షేత్రంలో ఆ బ్రాహ్మణ దంపతులకి స్వామి శ్రీపాద శ్రీవల్లభులుగా పుట్టారు. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారం. మొదటి అవతారం దత్తప్రభువుగా త్రిమూర్త్యాత్మకంగా, తర్వాత శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు. ఈయన మన తెలుగు రాష్ట్రంలో బాగా పర్యటించినట్టుగా, తెలుగు రాష్ట్రాల్లో బాగా పర్యటించినట్టుగా తెలుస్తుంది. కృష్ణానది ఒడ్డున స్వామి అంతర్ధానమైనట్టుగా కనబడుతుంది. అటు ఆంధ్ర ప్రాంతంలో పిఠాపురంలో స్వామి జన్మిస్తే అక్కడి నుంచి నదీ పరిక్రమ చేసుకుంటూ మహాక్షేత్రాలని దర్శిస్తూ చివరికి మన మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది యొక్క మధ్యలో ఒక చిన్న ద్వీపంలో దిబ్బ అంటారు, ఇప్పటికి కూడా మనకి ప్రసిద్ధంగా కనబడేది మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ తాలూకాలో కనబడేటువంటి కుర్వపురము, దాన్ని కుర్మగడ్డ అంటారు. అక్కడ స్వామి తన యొక్క సాధన చేయడానికి వచ్చారు శ్రీపాద శ్రీవల్లభులుగా. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారం. ఇక్కడే ఉండి అనేక మంది జీవుల్ని ఉద్ధరించినటువంటి కథలు మనకు కనబడతాయి. ఒక విచిత్రమైన కథ అటు కర్ణాటక రాష్ట్రంలో బీదర్కి సంబంధించి, ఇటు కురోపురానికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది. ఒక రజకుడు రోజు బట్టలు ఉతుక్కునేవాట, కృష్ణానది ఒడ్డులో బట్టలు ఉతుకుతూ ఉండేవాట. అప్పుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు అవతల ఒడ్డులో కూర్చొని జపం చేసుకుంటూ కూర్చునేవారట. స్వామి బట్టల్ని కూడా ఉతికి ఆరేసించి అక్కడ పెట్టేవాట. ఒకరోజు అనుకోకుండా ఆ బట్టలు ఉతుకుతూ అన్యాపదేశంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్ట. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు పిలిచి రజకుడిని పిలిచిన ఆయన ఏమిటి ఆలోచిస్తున్నావు అని అన్నట్ట. అంటే ఏం లేదు స్వామి, ఆ రాజుగారిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది, నాది జన్మ ఉంది, పొద్దున్న లేస్తే బట్టలు తీతే కానీ జీవితం గడపడం లేదు, ఆయన ఎంత అదృష్టవంతుడో, ఏనుగు మీద గుర్రాల మీద పరివారంతో రాణులతో వచ్చాడంటే నీకు ఈ కోరిక ఉందా అని అడిగారు. ఏం కోరుతున్నావురా అంటే మన వల్ల ఏ పని కాదన్నట్ట. కాదు వచ్చే జన్మలో నువ్వు బీదర్ నవాబుగా పుడతావన్నట్టు. అట్లా శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానది ఒడ్డున
ఒక రజకుణ్ణి నవాబుగా మార్చినటువంటి అవతారం కనబడుతుంది. ఇట్లా అనేక లీలలు చేసినటువంటి సందర్భం మనకి ఇక్కడ ఇది రెండవ అవతారం. ఇక మూడవది దత్తాత్రేయ స్వామి యొక్క మూడవ అవతారమే శ్రీ నృసింహ సరస్వతి అవతారం. ఇది కూడా జ్ఞానావతారంగా చెప్పబడుతుంది. మనకి ప్రసిద్ధంగా కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లాలో ఉండేటువంటి గాణగాపురం అనేటువంటి క్షేత్రంలో భీమా అమరజ అనేటువంటి 2 నదుల యొక్క సంగమంలో స్వామి అక్కడ ఉండి అనంతకాలం అక్కడ జీవులందరినీ ఉద్ధరించినట్టు ఎంతోమంది ఎన్నో వైభవాలు చెప్పినట్టుగా ఉంది. అదే స్వామి మళ్ళీ మన తెలుగు రాష్ట్రమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగలో అంతర్ధానమైనట్టుగా కనబడుతుంది. కనుక లోకంలో చెప్పే అనేక అవతారాలన్నీ కూడా ప్రసిద్ధమైనవి కాదు, శాస్త్రీయమైనవి కావు. కేవలం దత్తావతారాలు 3. ఒకటి శ్రీ దత్తాత్రేయ స్వామి అత్రి అనసూయలకు పుట్టారు. 2 పిఠాపురంలో పుట్టినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు. 3వ అవతారమే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు మహారాష్ట్ర దేశంలో పుట్టి కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లాలో గాణగాపుర క్షేత్రంలో ఉండి శ్రీశైలంలో అంతర్ధానం పొందినటువంటి విచిత్రమైనటువంటి జ్ఞానావతారం. అటువంటి దత్తవ ప్రభువు పిలిస్తే పలిగేటువంటి దేవుడిగా 3 అవతారాలు ఎత్తినట్టుగా మనకి కనబడుతుంది. గురుగారు, మరి దత్త చరిత్ర లీలా విశేషాలకు సంబంధించి గ్రంథాలు ఏవైనా మనకు లభ్యమవుతున్నాయా? దత్తాత్రేయ చరిత్ర అటు సంస్కృతంలో ఇటు మరాఠీ భాషలో మనకి బాగా ప్రచారంలో ఉండేవి. తర్వాత కాలంలో తెలుగులో కూడా ఆ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన చరిత్ర కనబడుతుంది. పురాణ గ్రంథాల్లో చూస్తే బ్రహ్మాండ పురాణంలో మనకి దత్తాత్రేయ చరిత్ర, భాగవతంలో దత్తాత్రేయ చరిత్ర కనబడుతుంది. తర్వాత విశేషాలు చెప్పడానికి గురుచరిత్ర అనేటువంటి గ్రంథంలో దత్తాత్రేయ స్వామి చరిత్ర చెప్పబడింది. మహారాష్ట్ర దేశంలో టేంబే స్వామి అనేటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు మొట్టమొదట మరాఠీ భాషలో ఓవీలు అంటే మరాఠీ ఛందస్సులో ఓవీల్లో గురుచరిత్ర రచించారు. ఆ తర్వాత వారే ద్విసహస్రి అంటే 2000 శ్లోకాలలో ద్విసహస్రి గురుచరిత్ర రచించారు సంస్కృతంలో. ఆ తర్వాత సమశ్లోకి కింద 7000 శ్లోకాలతో గురుచరిత్ర రచించారు. తర్వాత కాలంలో దాన్ని తెలుగులో కూడా అనువాదాలు వచ్చాయి. బోధానందేంద్ర సరస్వతి స్వామివారు అనేటువంటి వారు హైదరాబాద్లో మల్కాజిగిరిలో నివసించినటువంటి వ్యక్తి, మహాజ్ఞానం కలిగినటువంటి అవధూత గురుచరిత్రను మొట్టమొదటిసారి తెలుగులో రచించారు. ఆ గురుచరిత్రలో ఇందాక మనవి చేసినట్టుగా శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్ర, నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క చరిత్ర కూడా విశేషంగా ఉంటుంది. ఈ గురుచరిత్రనే నిత్యపారాయణగా, సప్తాహ పారాయణగా చేసుకుంటున్నారు. కనుక దత్తాత్రేయ స్వామి ఉపాసనకు సంబంధించినంతవరకు గురుచరిత్ర పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం. గురుగారు, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి అని అంటే ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలి? దత్తాత్రేయ స్వామి వస్తుతః అవధూత అంటే లోకధర్మ తిరస్కారం కలిగినటువంటి అవధూత. వారు నిర్మలమైనటువంటి మనస్సుతో, ఉపాసనా బలంతో, శుచి శుభ్రత సదాచారం కలిగి తదేకంగా ఎవరైతే తన్ని నమ్ముకొని ఆరాధన చేస్తారో వారికి సర్వకాల సర్వావస్థల్లో సమీపంగా ఉంటాను అన్నారు. దత్తాత్రేయ సంప్రదాయంలో కూడా భగవంతుడి యొక్క ఆరాధనకి ప్రధానంగా చెప్పింది దత్త పాదుకలు. పాదుకల్ని మాత్రమే ఆరాధించాలన్నారు. విగ్రహం అనేది 2వ చాయిస్. కానీ యథార్థంగా దత్తాత్రేయ స్వామి పాదుకల్లోనే ఉంటారన్నారు. ఇంకొక సంప్రదాయం కూడా ఏముందంటే దత్తాత్రేయ స్వామి యొక్క రూపంగా మనకి కల్పవృక్షాన్ని చెప్పారు. కేవలము ఔదుంబర వృక్షంగా భావన చేయాలి. అంటే మేడి చెట్టు ఉంటుంది చూసారా, ఆ మేడి చెట్టే కలియుగంలో కల్పవృక్షం అన్నారు. ఆ వృక్షానికి అలంకరించి గంధపుష్పాలు వేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసినా కూడా దత్తస్వరూపమే దత్తాత్రేయ స్వామి యొక్క సులభమైనటువంటి ఆరాధనగా చెప్పారు. అంటే పెద్ద పెద్ద ఆచారాలు, మడి, ఉపాసనలు, మూలమంత్రాలు చేయకుండా కేవలము ఆ మేడి చెట్టుకి ప్రదక్షిణం చేస్తే కూడా దత్తాత్రేయ స్వామి అర్చన చేసినట్టే. ఎందుకంటే ఆ మేడి చెట్టుని, ఔదుంబర వృక్షాన్ని కలియుగంలో కల్పవృక్షం అన్నారు. దీనిలో మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, పైన అగ్రంలో శంకరుడు ఉంటాట. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని దత్తస్మరణ చేస్తూ దత్తాత్రేయ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఆ చెట్టు కనుక ప్రదక్షిణ చేస్తే మనకు ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, భోగభాగ్యాలు కానీ, చిరజీవితం కానీ రావడానికి సులభంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించే పద్ధతి. ఈ మంత్రాలు సాధన చేయాలంటే చాలా ఆచారం కావాలి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి సులభంగా కనబడతాడు కానీ అత్యంత దుర్లభమైనటువంటి స్వామిని చేరడం చాలా కష్టం. అనేక పరీక్షలు కలిగి ఉంటాయి. కనుక సులభంగా చేయాలంటే పాదుకల్ని పూజించవచ్చు. ఔదుమరం అంటే మేడు చెట్టుకు ప్రదక్షిణం చేసినా కూడా, కల్పవృక్షంగా చెప్పబడేటువంటి వృక్షానికి ప్రదక్షిణ చేసినా కూడా దత్తాత్రేయ ఆరాధన. ఇక పారాయణ చేయడంలో రోజుకు అధ్యాయం చేసుకోవచ్చు. గురుచరిత్ర చాలా సులభంగా చిన్న చిన్న కథలతో ఉంటుంది. స్వామి యొక్క లీలా వైభవం అంతా కూడా అందులో ఉంటుంది. కనుక ఆ గురుచరిత్ర పారాయణ చేయవచ్చు. సప్తాహంగా 7 రోజుల్లో గురుచరిత్రను చేయవచ్చు. లేదా కేవలము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామం చేయవచ్చు.
బాగా కష్టాలు కలిగినప్పుడు దానికి ఉపకరించేటువంటి శ్లోకాలు కూడా చెప్పారు. అంటే ఏ కష్టం పోవాలంటే ఒక శ్లోకము, ఆరోగ్యానికి ఒక శ్లోకము, ఇట్లా గురుచరిత్రలో మనకు అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రక్రియలు చెప్పారు కనుక సులభంగా దత్తోపాసన చేయడం, పాదపూజ ద్వారా, పాదుకల్ని పూజించడం ద్వారా, ఆ మేడు చెట్టుకు ప్రదక్షిణం చేయడం ద్వారా దత్త ప్రభు యొక్క పరిపూర్ణ కటాక్షం పొందే అవకాశం ఉంటుంది. గురుగారు, మన సంప్రదాయంలో వ్రతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలోనే దత్త ఆరాధనలోని వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉందా? ప్రతి ఉపాసనలో కూడా జపము, మంత్రము, అనుష్ఠానము, కథాగానము, వారి యొక్క లీలలు తెలుసుకోవడం ఉంటుంది. దీనికి అదనంగా మనకి భగవంతుడికి సంబంధించిన కొన్ని వ్రతాలు, కొన్ని ఉపవాసాలు, కొన్ని నియమాలు చెప్పారు. అట్లాగే దత్తాత్రేయ స్వామికి కూడా సత్యనారాయణ స్వామికి ఎట్లయితే వ్రతం ఉందో దత్తాత్రేయ స్వామికి కూడా వ్రతం అనేది కల్పం ఉంది. వాసుదేవాన్ సరస్వతి స్వామి వారు మతి కలితం అంటే తన మనసులో స్వప్నంలో వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి ఉపదేశించిన ప్రకారం శ్రీ సత్యదత్త వ్రతము అనేటువంటి వ్రత విధానాన్ని వారు రచించారు. మనకి సులభంగా దొరుకుతుంది. శ్రీ సత్యదత్త వ్రతము, సత్యనారాయణ వ్రతం ఉన్నట్టే దాంట్లో కూడా 5 అధ్యాయాల కథలుంటాయి. స్వామికి షోడశ ఉపచారాలు చేసి ఆ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే దత్త జయంతి రోజు సాయంత్రం చేస్తారు. ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజున ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసే పద్ధతి ఉంది. ఏదైనా బాగా గంభీరమైనటువంటి కష్టాలు కానీ, ఏదైనా కష్టాలు తీరాలనుకున్నా, ఏదైనా అడ్డంకులు వచ్చినా, ఏదైనా విజయ పరంపరలు కలగన్నా ఈ సత్యదత్త వ్రతం చేయడం అనే సంప్రదాయం ఉంది. ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజున సాయంత్రం పూట సత్యదత్త వ్రతం చేయాలి. ఆ భగవంతుడి పాదుకలకి అభిషేకం చేసి ఆ తర్వాత షోడశ ఉపచారాలు చేసి ఆ 5 అధ్యాయాల కథని చదువుకోమన్నారు. ప్రతి అధ్యాయం చదివిన తర్వాత మళ్ళీ పరమాత్మకి ఉపచారాలు చేసి ఒక నైవేద్యం పెట్టి గోధుమతో తయారు చేసినటువంటి ఆ మిశ్రితమైనటువంటి పద్ధతి, గోధుమలు, బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలతో తయారు చేసి ఉడకబెట్టినటువంటి పదార్థాన్ని ఆ వ్రతానికి ప్రసాదంగా తయారు చేయమంటారు. 5 అధ్యాయాల కథ ఉంది. ఆ దత్తాత్రేయ స్వామి ఎట్లా అనుగ్రహించారు, ఎవరిని అనుగ్రహించడానికి ఏ రూపంలో స్వామి కనపడ్డారు అనేటువంటి విషయాన్ని శ్రీ సత్యదత్త వ్రతం అనేటువంటి ఆ వ్రతంలో 5 అధ్యాయాల్లో మనకి స్పష్టంగా ఉంది. కనుక దత్తాత్రేయ స్వామి ఉపాసనలో చాలా సులభంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ వ్రతం అనేది కూడా సర్వకార్య సిద్ధి. ఏదైనా ఒక పెద్ద పని ప్రారంభించేటప్పుడు ఈ వ్రతం చేసి కనుక మనం ఆ సత్యదత్త వ్రతం చేసి కనుక కార్యాన్ని ప్రారంభిస్తే నిర్విఘ్నంగా జయం కలిగి కార్యాన్ని సఫలం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి శ్రీ సత్యదత్త వ్రతము లోకంలో చాలా విశేషమైనటువంటిది కలియుగంలో. గురువుగారు, దత్త చరిత్రను గనక మనం గమనించినట్లయితే దత్తాత్రేయుడికి వివాహం అయిందా? దత్తాత్రేయ స్వామి యథార్థంగా ఆలోచిస్తే ఆయన అవధూత. మనం చెప్పేటప్పుడు కూడా కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం అని స్తోత్రం చదువుతాం. ఆయన ఎప్పుడూ కాషాయ బట్టలు కట్టుకొని ఉంటాడు. కాషాయం కట్టుకునేది ఎవరు? యతీశ్వరుడు. కనుక అవధూత, లోకధర్మ తిరస్కారం చేసి ఇక ఆయనకి నామం కూడా ఏం చెప్పారు? దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఒక కౌపీనాన్ని మాత్రమే ధరించి, చేతిలో కమండలాన్ని ధరించి, దండాన్ని ధరించి ఉంటారు. అంటే ఒక సన్యాసి, యతీశ్వరుడిలాగా ఉంటారు. కనుక ఆయనకి వివాహం చేయడం అనేది లోకంలో ఎందుకో ప్రచారంలోకి వచ్చింది, కానీ దీనికి ప్రామాణికత్వం లేదు. అయితే ఉపాసనా పద్ధతిలో చేసేటప్పుడు ఏదైనా ఒక భగవంతుడిని ఉపాసించేటప్పుడు శక్తి సహితంగా ఉపాసించడం అనే సంప్రదాయం ఒకటి ఉంది. ఉదాహరణకి గణపతికి వివాహం అయిందా అంటే ఆయన బ్రహ్మచారి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వివాహం అయిందా అంటే ఆయన బ్రహ్మచారి అన్నారు. అట్లాగే దత్తాత్రేయ స్వామి బాల్యం నుంచే విరక్తుడయి వైరాగ్యంతో ఉన్నారు. కనుక ఆయన అవధూత, సన్యాసి. సన్యాసికి వివాహం అనేటువంటి సంప్రదాయం పద్ధతే లేదు. కనుక ఆయన బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమం తీసుకున్నారని మనకి కథలు చెప్తాయి. అయితే మరి ఇక్కడ లోకంలో చెప్తున్నటువంటి శక్తి సహితంగా చేయటం ఏంటంటే ఉపాసన చేసేటప్పుడు ఉపాసనలో బీజాక్షరాలతో, అమృత బీజంతో, అక్షరాలతో జపం చేసేటప్పుడు శక్తి సహితంగా చేసే పద్ధతి ఒకటి ఉంది. ఆ శక్తి సహితంగా చేసినప్పుడు 2 శక్తి మూర్తుల్ని ఆ దత్తాత్రేయ స్వామికి శక్తి సహితమైనటువంటి ఉపాసన చేసే పద్ధతి చెప్పారు. ఒకటి అనఘాదేవి. ఈ అనఘాదేవిని ఎందుకు చెప్పారంటే అఘము అంటే పాపం. దత్తాత్రేయ స్వామి ఉపాసన చేయటం వల్ల, వారి యొక్క మూలమంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. అట్లాగే ఈ దత్తాత్రేయ స్వామి ఆరాధనలోనే ఇంకో శక్తి స్వరూపాన్ని చెప్పారు. ఆమె పేరు మధుమతీదేవి. మనకి బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంది ఇది మధుమతి. ఈ మధుమతి సహితంగా దత్తాత్రేయ స్వామిని, అంటే మధుమతి అంటే ఎవరు? లక్ష్మీదేవే. అంటే స్వామి అవధూతగా వచ్చాడు, స్వామిని ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదని స్వామికి దూరంగా ఉండి స్వామిని ఆరాధన చేస్తూ గడిపిందట. ఆమెని మధుమతి అన్నారు. ఈ మధుమతి దేవాలయం ఎక్కడుంటుందంటే మీకు నాగార్జున సాగర్కి 10 కిలోమీటర్ల దూరంలో మనకి ఎత్తిపోతల అనేటువంటి ఒక
క్షేత్రం ఉంది, మహాక్షేత్రం. ఏకముఖ దత్తాత్రేయుడు ఉంటాడు. మనకు ఆంజనేయ స్వామికి ఎట్లా సింధూరం మనం లేపనం చేస్తామో అక్కడ సింధూర లేపనం చేసి ఉంటారు. కొండ కింద అమ్మవారు మధుమతీదేవి ఉంటుంది, కొండ మీద స్వామి ఉంటాడు. కారణం ఏంటంటే మేమిద్దరం మానసికంగా ఒకటైనప్పటికి కూడా ఈ అవతారంలో ఈయన యతీశ్వరుడుగా ఉన్నాడు కనుక అని అమ్మవారు మధుమతీదేవిగా కొండ కింద కనబడుతుంది, ఉపాస్య దైవంగా. కనుక శక్తి సహితంగా ఉన్నటప్పుడు మాత్రమే అటు అనగాదేవి ఇటు మధుమతీదేవి చెప్పారు. కానీ యథార్థంగా మన దత్తాత్రేయ స్వామికి వివాహం చేయకూడదు. అది ఒక రకంగా అపచారమే. లోకంలో ఏదో వచ్చింది, దానికి రకరకాల పద్ధతులు వచ్చినాయి కనుక. కానీ శాస్త్రీయంగా దత్తాత్రేయ స్వామి వివాహం జరగలేదు. ఆయన లోకధర్మ తిరస్కారం చేసేటువంటి అవధూత, సాక్షాత్తు అవధూత రూపంలో ఉండేటువంటి స్వామి కనుక ఆయన దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటే ఆయన తృప్తి పడతాట. కనుక శరీరం మీద వస్త్రాలే లేకుండా వస్త్రాభరణాలు లేనటువంటి వ్యక్తికి గృహస్థుగా గమనించడం తప్పు. ఆయన సర్వకాల సర్వావస్థల్లో అవధూతగా లోకాన్ని అనుగ్రహించడానికి తనని తాను సమర్పించుకున్నాడన్నారు. దత్త అనే పేరు ఎందుకు వచ్చిందంటే అత్రి అనసూయలకి తన్ని తాను దత్తం చేసుకున్నట్టు ఇచ్చేశాడు. తన్ని తాను ఇచ్చినవాడు తనకి ఇంకెవరికి ఏమవుతాడు కనుక ఆయనకి బాంధవ్యాలు లేవు. లోకధర్మాన్ని తిరస్కరించినటువంటి అవధూత. ఇదే భాగవతంలో మనకి అవధూత యదు సంవాదం అని కనబడుతుంది. అందులో దత్తాత్రేయ స్వామి ఒక చెట్టు కింద కూర్చుంటే యదు మహారాజు వస్తే కనబడ్డాడు యువకుడు రగా. కనుక ఒక్కొక్క రూపంలో ఉంటారట పరమాత్మ. కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్, బాలోన్మత్త పిశాచుడుగా ఉంటాట. మనం ఏదో రూపం వేసుకొని దత్తాత్రేయుడి స్వామికి 3 తలకాయలు 6 చేతులు అంటాం. కానీ ఆయన కదా యోగి, ఒకసారి యోగిగా కనబడతాట. కదా భోగి, ఒక భోగం అనుభవిస్తున్న వాడిగా కనబడతాట. కదా నగ్న పిశాచవత్తు, నగ్నంగా కనబడతాట దిగంబరుడుగా. ఒకసారి పిశాచి రూపంలో కనబడతారట. అంటే లోకంలో ఎప్పుడూ కూడా ఎవరు తన దగ్గరికి వెంటనే స్వయంగా సులభంగా రాకుండా దూరంగా ఉంటారట. అటువంటి ఆయన ఉండేది కూడా ఎట్లా ఉంటారట, స్నానాన్ని గంగలో చేస్తారట, కాశీక్షేత్రంలో స్నానం చేస్తారట, వచ్చి పండరిపురంలో తిలకధారణ చేస్తారట. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో గాణగాపుర క్షేత్రానికి వస్తారట, కొల్హాపురానికి వచ్చి మధ్యాహ్నం భిక్ష చేస్తారట. రాత్రిపూట పడుకునేది ఆదిలాబాద్ జిల్లా మాహూర్ అనేటువంటి పర్వతం మీద పడుకుంటారట. ఆయన ఒక చోట లోకధర్మ తిరస్కారం చేసి ఒక చోట ఉండరు కనుక నిరంతరము సంచారం చేసేటువంటి ఒక అవధూతగా ఉన్నారు కనుక ఆయనకి వివాహం అనేది అప్రశస్తము. ఇది శాస్త్రీయం కాదు. ఆయనని అవధూతగా ఆరాధించడమే పరమ ప్రామాణికమైనటువంటి సత్యము, నిత్యమైనటువంటి విషయం. గురుగారు, దత్త జయంతి సందర్భంగా మాకు వచ్చినటువంటి ఎన్నో సందేహాలను ఇవాళ నివృత్తి చేశారు. అందుకు ధన్యవాదాలండి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.